మతి మరుపు ఈగ అనగా అనగా ఓ ఈగ తను ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరే మర్చిపోయింది. నా పేరే మర్చిపోతే ఎట్లా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పెరటిలోకి పోయింది. అప్పుడు ఓ లేగ ఎదురైంది. వెంటనే దాన్ని ఆపి చెంగునెగిరే లేగమ్మ, నా పేరేంటో చెప్పమ్మా అని అడిగింది. ఈ మాటకు లేగ, నీ పేరా నాకేం తెలుసు, మా అమ్మని అడిగి చూడు అని చెంగునెగిరి వెళ్ళిపోయింది. అప్పుడు చెంగునెగిరే లేగమ్మ లేగని కన్నా ఆవమ్మ, నా పేరేంటో చెప్పమ్మా అని అడిగింది. అప్పుడు ఆవు తెల్లబోతూ, నీ పేరా నాకేం తెలుసు, నన్ను మేపే మల్లన్నని అడిగి చూడు అని సలహా ఇచ్చింది. అప్పుడు ఈగ మల్లన్న దగ్గరికి వెళ్ళి, చెంగునెగిరి లేగమ్మ లేగని కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నా పేరేమిటో చెప్పన్నా అని అడిగింది. అప్పుడు మల్లన్న కొంచెం సేపు ఆలోచించి, నీ పేరా నాకేం తెలుసు, నీడనిచ్చే చెట్టుని అడిగి చూడు అని సలహా ఇచ్చిండు. అప్పుడు ఈగ దబదబా ఎగురుతూ చెట్టు ముందల వాలి, చెంగునెగిరే లేగమ్మ లేగని కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, నా పేరేమిటో చెప్పమ్మ అని అడిగింది. అప్పుడు చెట్టు, నీ పేరా నాకేం తెలుసు, నా నీడన పడుకున్న గుర్రాన్ని అడిగి చూడు అంది. అప్పుడు చెంగునెగిరే లేగమ్మ లేగని కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమ్మ, నా పేరేమిటో చెప్పమ్మ అని అడిగింది. అప్పుడు గుర్రం, నీ పేరా నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న పిల్లని అడిగి చూడు అంది. అప్పుడు చెంగునెగిరే లేగమ్మ లేగని కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమ్మ, గుర్రం కడుపులో పిల్లమ్మ, నా పేరేమిటో చెప్పమ్మ అని అడిగింది. అప్పుడు గుర్రం పిల్ల నవ్వుతూ, నీ పేరు ఈగ కదూ, ఇహిహి ఈగ కదూ అని అంది. అప్పుడు ఈగ, ఈగంటే ఈగన ఊరు వాడవేలన అని గిర్రున తిరిగి తుర్రుమని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా, సగంలో ఆపేసిన ఇల్లు అలకటానికి.